కయ్యానికి కాలు దువ్విన ప్రతిసారి చావు దెబ్బలే. ఎన్ని దెబ్బలు తిన్నా బుద్ధి మాత్రం రాదు. ఎందుకంటే అది పాకిస్తాన్ కాబట్టి. భారత్ అంటే నిలువెల్లా విషాన్ని నింపుకుంది కనుక ఇప్పుడు మరోసారి ఆ విషం చిమ్మింది. సింధు జలాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ మరోసారి స్పష్టం చేయగా, దీనిపై ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ నీటి సరఫరాకు భారత్ చర్యలు ముప్పు కలిగిస్తున్నందున అవసరమైతే యుద్ధానికి సిద్ధమని ప్రగల్భాలు పలికారు. నీటి హక్కులను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామని చాలా పెద్ద మాటలే మాట్లాడారు ఖవాజా ఆసిఫ్. మరి ఎందుకు ఈ ప్రలాపనలు? తమ దేశంలో లెక్కకు మిక్కిలి అంతర్గత సమస్యలతో సతమతమవుతూ ఎందుకు నోటికి పని చెప్పారు? ఖవాజా ఆసిఫ్ మాటలను గాలి మాటలుగానే చూడాలా? పీకల్లోతు అప్పులు, దయతో ఎవరైనా చెయ్యి విదిలిస్తేనే ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగే పరిస్థితి. పీఓకేలో ఘర్షణలు, బలూచిస్తాన్లో తిరుగుబాటుదారుల దాడులు. ఇది ఇప్పుడు శత్రుదేశం పాకిస్తాన్ పరిస్థితి. దేశం ఏమైపోతేనేం అది పాక్ పాలకులకు పట్టదు. ఉగ్రవాదం ద్వారా భారత్పై కుట్రలకు పాల్పడటం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, ఇది తప్ప వేరే పని ఉండదు. తమ అసమర్థత కప్పిపుచ్చుకునేందుకు సందు దొరికితే చాలు భారత్ మీద విషం చిమ్ముతుంది పాక్. ఆ వంకర బుద్ధిని మరోసారి చాటుకుంది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్తో యుద్ధానికి సిద్ధమని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 3 రోజుల క్రితం ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి అనుపమా సింగ్ పాక్ తీరును ఎండగడుతూ పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్ నిలుపుదల చేసిన సింధు జలాల ఒప్పందం రద్దు అంశాన్ని ప్రస్తావించారు. సింధు జలాల ఒప్పందానికి కాలం చెల్లిందని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని భారత ప్రతినిధి కుండబద్దలు కొట్టారు. ఈ మాటలే ఖవాజా ఆసిఫ్ కు మంట పుట్టించాయి. Mr. Vice President, this is the country where the sitting defense minister boasts of hosting, training and deploying terrorists as state policy, and yet Pakistan calls itself a victim of terrorism. Mr. Vice President, our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement, which is insulated from accountability, detached from present-day realities, and untouched by the profound changes of the past 6 decades. The escalating impacts of climate change, advances in technology, and the growing imperative for sustainable clean energy demand a re-evaluation of the treaty's relevance and applicability. పాక్ రక్షణ మంత్రి యుద్ధంతోనే ఆగిపోలేదు. తమ నీటి హక్కులను కాపాడుకునేందుకు అన్ని మార్గాలను ఉపయోగిస్తామని అన్నారు. పాకిస్తాన్కు వచ్చే నీటి ప్రవాహాన్ని అడ్డుకునే లేదా తగ్గించే ప్రయత్నాలు జరిగితే అది జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని అన్నారు. నీటి వనరులను పాకిస్తాన్ తమ జాతీయ భద్రతలో భాగంగానే భావిస్తుందని, వాటి విషయంలో రాజీ పడబోమని పేర్కొన్నారు. అయితే ఖవాజా ఆసిఫ్ మాటలను గాలి మాటలుగానే నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసి ఏడాది దాటింది. పహల్గాంలో ఉగ్రవాద దాడి చేసి 26 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన పాక్కు తగిన బుద్ధి చెప్పాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో మొదట్లో చిందులు తొక్కిన పాక్ ఆ తర్వాత కాళ్లబేరానికొచ్చింది. ఒప్పందాన్ని పునరుద్ధరించాలని భారత్ను ప్రాధేయపడింది. పాక్ విజ్ఞాపనలు పట్టించుకోని భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించకుండా పాక్ ఎండిపోయేలా చేసింది. అప్పటి నుంచి మౌనంగా ఉండి ఆ అంశం మళ్లీ ప్రస్తావనకొచ్చేసరికి యుద్ధమని మరొకటని నోటికి పని చెప్పారు ఖవాజా ఆసిఫ్. ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, అలాగే ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు, ఇలాంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు భారత్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది పాకిస్తాన్కి రెగ్యులర్గా ఉన్న అలవాటే. సో ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేయడం కోసం ఒక లేని డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసి ఈ రకమైన వ్యాఖ్యలతో పాకిస్తాన్ రెగ్యులర్గా మనం గమనిస్తూనే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే దీని మీద వ్యాఖ్యలు, భారత్ ఇంటర్నేషనల్ ట్రీటీస్కి సంబంధించి చాలా స్టేబుల్గా, డిప్లొమాటిక్గా భారత్ వ్యవహరిస్తుంది. అలాగే ఆ టర్మ్స్ని కఠినంగా చేయాలన్న ఉద్దేశంతో భారత్ వ్యవహరిస్తుంది. ఈ పరిస్థితిలో పాకిస్తాన్ చేస్తున్న వ్యాఖ్యల్ని మనం ఇమ్మెచ్యూర్డ్ వే ఆఫ్ డిప్లొమసీగా మనం గమనించవచ్చు. పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో అసలు సింధు నదీ జలాల ఒప్పందం ఏంటి, పాక్కు అది ఎందుకు కీలకం,
రద్దు వల్ల ఎలా నష్టపోతుందో ఒకసారి చెప్పుకోవాలి. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో ఇది కుదిరింది. దీనిపై నాటి ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అప్పటి అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. 9 ఏళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులపై భారత్కు, పశ్చిమ నదులపై పాకిస్తాన్కు హక్కుంటుంది. తూర్పునకు ప్రవహించే 3 నదులు సట్లెజ్, బియాస్, రావి. అలాగే పశ్చిమానికి ప్రవహించే 3 నదులు సింధు, జీలం, చినాబ్ కలిపి అన్నింటినీ సింధు నదీ వ్యవస్థ అంటారు. నీటి పంపకాలకు సంబంధించి 2 దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి 2 దేశాల నుంచి కమిషనర్లు ఉన్నారు. వీరు తరచూ సమావేశమై నీటి పంపకాలు సమస్యలపై చర్చించాలి. ఈ ఒప్పందం మేరకు పశ్చిమానికి ప్రవహించే నదుల వల్ల వచ్చే 13.5 కోట్ల ఎకరాల అడుగుల నీటిని పాకిస్తాన్కు కేటాయిస్తే, తూర్పునకు ప్రవహించే నదుల వల్ల వచ్చే 3 కోట్ల ఎకరాల అడుగుల నీటిని భారత్ వినియోగించుకోవాలి. కానీ భారత్ ఇంతకంటే చాలా తక్కువగానే వినియోగించుకుంటోంది. సింధు నది పరివాహక ప్రాంతం నదుల జన్మస్థానం భారతదేశమే. అయితే భారత్ ఎప్పుడైనా నీటిని నిలిపివేసి పాక్లో కరవు కాటకాలు సృష్టించగలదని భయపడటం వల్ల ఈ ఒప్పందం ఏర్పడింది. అయితే ఇప్పటి వరకు సింధు నదీ జలాల పంపిణీలో ఎప్పుడూ భారత్కు అన్యాయమే జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ నీటిని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో వినియోగించుకునే హక్కు భారత్కుంది. కానీ అది అనుకున్నంత మేర సాధ్యపడలేదు. కారణం, భారత్ దీనిపై ఏదైనా ప్రాజెక్టును ప్రణాళిక చేస్తుందంటే చాలు పాక్ వెంటనే అభ్యంతరం చెప్పేది. దీంతో భారత్లోని హిమాలయ రాష్ట్రాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ నదుల నుంచి నీటిని మరింత సద్వినియోగం చేసుకునేందుకు సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణపై కేంద్రం దృష్టి సారించింది. సింధు నది కింద మన దగ్గర నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండి నీరు పాక్ వైపు వెళ్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. నీరు అంటే ప్రాణకోటి మనుగడకు ఆధారం. అయితే దాదాపు పాక్ జనాభా అంతటికీ సింధు నీరే ఆధారం. అంతటి కీలకమైన సింధు జలాలు నిలిపివేయడంతో పాక్లోని అనేక ప్రాంతాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయి. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాల్లో నేరుగా ఈ నీటినే ప్రజలకు అందించేవారు. పాక్ వ్యవసాయానికి వాడే 80% నీరు ఈ ఒప్పందం కింద లభించేదే. సింధు జలాలతో పాక్లో 16 లక్షల హెక్టార్లు సాగయ్యేవి. పాక్ రాజకీయాలు, సైన్యాన్ని శాసించే పంజాబ్ ప్రావిన్స్ కు ఇది జీవనాడి. పాక్ జీడీపీలో 23% వ్యవసాయం నుంచే లభిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 68% ప్రజలు సింధు జలాలపై ఆధారపడ్డారు. పాక్ ఆహార భద్రతకు సింధు జలాలు చాలా కీలకం. అలాంటి పరిస్థితుల్లో ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల పాక్ తీవ్ర కష్టాల్లో కూరుకుపోయింది. ప్రధానంగా సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. సింధ్ నీటిపారుదల శాఖ లెక్కల ప్రకారం నార్త్ వెస్ట్ కెనాల్లో 64.1%, రైస్ కెనాల్లో 38%, దాదు కెనాల్లో ఏకంగా 82% నీటి లోటు ఉంది. పాక్ సాగునీటి వ్యవస్థకు కీలకమైన సుకూర్ బ్యారేజీ వద్ద కూడా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. భారతదేశం ఏ అయితే మౌలిక అంశాలు ఉన్నాయో దాని ప్రాతిపదికగా మరి గత ఏడాదిన్నర కాలంగా సింధు జలాల వైపు ఏదైతే నీటి ప్రవాహం ఉందో మరి ఆ నీటి ప్రవాహాన్ని నిర్ద్వందంగా నిలిపివేసింది. దాంతో ఈ వేసవకాలంలో తీవ్ర నీటి ఎద్దడికి పాకిస్తాన్ గురైన మాట వాస్తవమే. అయితే పాకిస్తాన్లో ఆహార సంక్షోభానికి భారతదేశంతో చెడినటువంటి జల సంబంధాలు కానీ సింధు జలాల ఒప్పందం కానీ ప్రధాన కారణాన్ని మనం అనలేం. ఎందుకంటే సింధు నది వైపు వెళ్ళేటటువంటి ప్రవాహాన్ని భారతదేశం అడ్డుకోవటం వల్ల ఒక 25% పాకిస్తాన్ వ్యవసాయ రంగం మీద ఆధారపడుతుందనుకుంటే, అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఒక 25% జీడిపిని ప్రభావితం చేసేటటువంటిది వ్యవసాయ రంగం అనుకునేట్టయితే ఆ 25%లో సింధు నది నుంచి వెళ్ళేటటువంటి నీటి ప్రవాహం ఏదైతే ఉందో, జలాలు ఏవైతే ఉన్నాయో, సాగునీరుకి పనికొచ్చేటటువంటిది ఏదైతే ప్రవాహం ఉందో, వీటి వల్ల ఒక 3 నుంచి 4 నుంచి లేదా ఒక 5% మేరకు మాత్రమే పాకిస్తాన్ నష్టపోయే పరిస్థితి ఉంది. పాక్ నేతలు భారత్ అంటే సాధారణ పరిస్థితుల్లోనే విషం కక్కుతారు. ఇప్పుడు ఆ దేశంలో తీవ్రమైన నీటి కొరత ఏర్పడటం, ఐక్యరాజ్య సమితిలో భారత్ ఈ అంశాన్ని ప్రస్తావించడంతో పాక్ రక్షణ మంత్రి దొరికిందే తడవుగా నోటికి పని చెప్పారు. దేశ సమస్యలను గాలి కుదిలి భారత్ మీద పడ్డారు. ఇదే ఖవాజా ఆసిఫ్ 5 రోజుల క్రితం తమ చట్టసభ నిఘా సంస్థ ISI గుప్పిట్లో పనిచేసిందని చెప్పుకొచ్చారు.
అయితే అది ఇమ్రాన్ ఖాన్ హయాంలో అని పేర్కొన్నారు. వాస్తవానికి పాక్లో ప్రభుత్వం ఉన్నా ప్రతి విషయంలోనూ పెత్తనమంతా సైన్యానిదే. పాలకులు ఎవరైనా తమ మాట వినకుంటే అయితే జైలు లేదా ప్రవాసం తప్పదు. మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కూడా సైన్యం కనుసన్నల్లోనే పనిచేస్తోంది. నిర్ణయాలన్నీ విషనాగుగా చెప్పే ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసీం మునీర్వే. అయితే ఈ షెహబాజ్ షరీఫ్, అసీం మునీర్లు సొంత దేశం అనేక అంతర్గత సమస్యలతో అల్లాడుతూ ఉంటే అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఆపేందుకని మధ్యవర్తుల రూపంలో స్విట్జర్లాండ్ వెళ్లారు. పాక్ ఉగ్రవాద కర్మాగారం అయినా తామేదో శాంతి దూతలమంటూ చర్చల్లో హడావిడి చేశారు. అలాంటి పాక్ నుంచి భారత్ పై యుద్ధం చేస్తామంటూ వచ్చిన ప్రకటన ఓ గాలిమాటే. ఏ మాత్రం నిర్ణయాధికారం లేని ఆ దేశ రక్షణ మంత్రి చేసిన ఈ మాటలను పట్టించుకోకపోవడమే ఉత్తమం. ఒకవేళ ఏదైనా దుస్సాహసానికి దిగితే మాత్రం అంతకుముందు జరిగిన యుద్ధాల్లో భారత్ చేతిలో ఎదురైన అనుభవాలను పాకిస్తాన్ గుర్తు చేసుకుంటే ఆ దేశానికే మంచిది.